ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సింహరాశిలోకి సూర్యుని యొక్క సొంత క్షేత్రము మరియు మూల త్రికోణ రాశిలో ఆయన యొక్క గ్రహ సంచార ప్రభావము, అలాగే ఈ యొక్క బుధగ్రహము దాదాపుగా కర్కాటక రాశిలో ఆగస్టు 21 వరకు ఉండి సెప్టెంబర్ 7 వరకు కూడా సింహరాశిలో రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని, అట్లాగే తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చస్థాన స్థితిగతుడైనటువంటి బుధుడు కన్యారాశిలో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సంచరించే సమయము. శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా నీచ స్థితిలో కన్యారాశిలో ఉండి తులారాశిలో తన యొక్క స్వక్షేత్రంలో వచ్చినప్పుడు విశేషమైనటువంటి యోగాలని, అట్లాగే కుజ భగవానుడు ఈ నెల రోజులు సెప్టెంబర్ 17 వరకు కూడా విశేషంగా మిథున రాశిలోనే సంచరిస్తూ, మరి గురుడు చూస్తే ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారి కర్కాటక రాశిలోను, కేతు ఏమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రీగత శని ప్రభావము. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వలన మేషాది మీనరాశి పర్యంతం ఏ విధమైనటువంటి గ్రహ సూచికలు కలుగజేస్తాయి, ఏ విధమైనటువంటి శుభాలు లేకపోతే ఇబ్బందులు కలుగజేస్తాయి తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ మాసంలో జరిగేటటువంటి విశేష పండుగల యొక్క విశిష్టతలు, అట్లాగే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఏ సమస్యల వలన, ఏ ఇబ్బందుల వలన, ఏ గ్రహాల వలన ఏ రకమైనటువంటి పూజలు నేను ఆచరిస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తదుపరి మీ యొక్క రాశి గ్రహ ప్రభావాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనం రాశి ఫలితాలు, గ్రహ ఫలితాలు వినటం వలన మానసికంగా బుద్ధిపరంగా ఎన్నో దోషాలు ఆ గ్రహాలు మనకు కలుగజేస్తాయి. కాబట్టి ముందు శుభకరమైనటువంటి శుభపరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడానికి అందరూ ప్రయత్నం చేయండి. శుభమస్తు. ఓకేనా? శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి గ్రహాలలో మార్పే కాకుండా మరి ఈ ఆగస్టు 14వ తేదీ నుండి కూడా, అంటే దాదాపుగా 13వ తేదీ నుండి కూడా విశేషమైనటువంటి శ్రావణ మాసం పండుగలు ప్రారంభం అవుతున్నాయి. శ్రావణ మాసంలో 14వ తారీఖున మొదటి శుక్రవారం ప్రారంభమై 21 రెండవ శుక్రవారము, శ్రావణ పౌర్ణమి 28వ తేదీ. ఆ విధంగా 5 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 శ్రావణ మంగళవారాలు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత స్త్రీమూర్తులకి సంబంధించినటువంటిది. దానివలన మాంగళ్య సౌభాగ్యము, అఖండ అష్టైశ్వర్యాలు, సత్సంతాన వృద్ధి, కుటుంబ వంశ వృద్ధి కలుగుతుంది. అట్లాగే మనకి 17వ తేదీన 17వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి, అలాగే విశేషముగా సూర్యుడి యొక్క సంక్రమణం సింహరాశిలోకి జరగబోతోంది. అంటే తన ఇంట్లోకి తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రావణ మాసానికి ఆయనే అధిష్టాన దేవత. మరి ఆ మహానుభావుడు తన యొక్క సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి జరుగుతున్న దశ అంతర్దశలన్నీ కూడా అనుకూలించాలని ఆశిస్తూ, అట్లాగే శ్రావణ పౌర్ణమి విశేషముగా ఈ నెల ఆగస్టు 28వ తేదీన మరి అదే రోజున స్వామివారు మనకి జ్ఞానాన్ని భిక్షగా అందించజేసేటటువంటి హయగ్రీవుని యొక్క జయంతి, అంటే ఉత్పత్తి. అట్లాగే గాయత్రి జయంతి, వేదాలకి మూలము ఆవిడేనమాట. గాయత్రీదేవి యొక్క జన్మదినోత్సవం, అట్లాగే రాఖీ పండగ, అట్లాగే ఆగస్టు 31వ తేదీన సంకష్టహర చతుర్థి. మనకున్నటువంటి ఎన్నో వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, అట్లాగే బుద్ధిహీనత్వం కలిగినటువంటి మాట తీరులో తేడాలు, వీటి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము లభించేటటువంటి శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో ఇన్ని విశేషమైనటువంటి పండగలతో పాటుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయము శ్రద్ధగా వినండి. ఎందుకంటే మేషాది మీనరాశి పర్యంతం విషయ పరిజ్ఞానం ఒకటైతే కనుక అసలు మనకి అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంతసేపటికి భూలోకంలో మన రాశిది, మన నక్షత్రం ఇది, మనకి ఈ బాధలు జరుగుతున్నాయి అని కాకుండా ఏ గ్రహం వలన ఏ సమస్యలు కలుగుతాయి, వాటికి ఏదైనా పరిష్కారం ఆచరిస్తే శుభం జరుగుతుంది అని ముందుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ఆగస్టు 2వ తేదీన కుజుడు వృషభ రాశిలోంచి మరి మిథున రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ఆయన మారినటువంటి రోజు. ఆయన ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున మరి పాప నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.
అట్లాగే రాహుగ్రహము ఆగస్టు 2వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోంచి ధనిష్ట నక్షత్రం, పాప నక్షత్రము, శత్రు నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలోంచి మార్పు జరిగింది. అంటే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు, అట్లాగే కుంభరాశిలో శని యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు, ఇరువురు కూడా ఒకరి నక్షత్రం నుంచి ఒకరు మారటం, అంటే ఒకరి నక్షత్రంలోకి ఒకరు మార్పు జరగటం మన జ్యోతిష్య శాస్త్రంలో, అది 2 పాపగ్రహాలు నక్షత్ర మార్పు జరగటం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు కూడా కొన్ని రాశుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి కలుగుతాయి. ముఖ్యంగా మేషరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి, అలాగే మనకి మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ముఖ్యంగా రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, అలాగే మనకి శతభిష నక్షత్రం. ఈ రాశుల వారికి, ఈ యొక్క నక్షత్రాల వారు కలిగినటువంటి వాళ్ళు, ఈ రాశుల వారు ముఖ్యంగా కుజమహర్దశలు. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 మధ్య కాలంలో, మరి ఆగస్టు 17 తర్వాత సూర్యుడు సింహ సంక్రమణం జరగటం, భాగ్యస్థానంలోకి రావడం ద్వారా కొంతవరకు విశేషమైనటువంటి పూర్వజన్మ సుకృతాలు, ఆర్జితాలు, సంపాదించుకున్న పుణ్యం అంతా ఇక్కడ వీరికి లభిస్తుంది. తండ్రి గారి యొక్క ఆలోచన, తండ్రి గారితో వీరికి ఉన్నటువంటి సమన్వయము, మాట, విశ్లేషణత్వము, ఇరువురు కూడా చక్కగా తండ్రి కూతుళ్ళు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, వారి యొక్క మానసిక స్పందనలు తెలియజేసుకోవడం ద్వారా చక్కటి అనుభూతిని పొందుతూ విశేషమైనటువంటి పితృ సౌఖ్యాన్ని, భాగ్యత్వాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. విశేషమైనటువంటి విష్ణునామస్మరణ కానీ, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా ఆర్థికంగా మంచి భాగ్యాన్ని పొందటానికి ధనుస్సు రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ స్తోత్ర పాఠనం చదవండి. ఎందుకంటే సూర్యుడు 9వ స్థానంలో ఉండటం మంచిదైనప్పటికీ కొన్ని విషయాలలో, అంటే దూర ప్రయాణాలు, దైవధ్యానాలు అట్లా బాగున్నప్పటికీ కూడా ఇది ఉద్యోగ భంగాన్ని, కెరీర్లో కొంత అలసత్వాన్ని, ఆలస్యాన్ని కలుగు చేస్తుంది. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావము వీరిని కొంతవరకు టాలీ చేయలేనటువంటి పరిస్థితి. అయితే బుధుడు దాదాపుగా ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు కూడా రవితో కలిసి ఉండి భార్యాభర్తల యొక్క అన్యోన్యత, అనుకూలత కొంతవరకు ఈ బుధుడు వలన కలుగుతుంది. అంటే వాళ్ళు సరిగ్గా విశ్లేషించుకొని మాట్లాడుకోవాలి. ధనుస్సు రాశి వారు భవిష్యత్తులో మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం ఏం చేయాలి, మనం డబ్బుని ఏ విధంగా దాచుకోవాలి, ఇట్లా ఒకరికొకరు సంభాషించుకుంటే అత్యుత్తమైనటువంటి యోగత్వం. అయితే దశమంలో ఉన్నటువంటి శుక్రుడు నీచ స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి సెప్టెంబర్ 2 వరకు కూడా వీరు అప్పుల జోలికి వెళ్ళకండి. అట్లాగే ఉద్యోగంలో వదిలేసే పరిస్థితి ఉన్నా వదిలే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఉద్యోగంలో మీకు సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది. స్త్రీపరమైనటువంటి దోషాలు, ఎవరో ఒక స్త్రీని మీరు ఈ ధనుస్సు రాశి వారు ఆకర్షించుకోవటం, లేకపోతే వారితో మాట్లాడటం, లేకపోతే స్త్రీ పురుషుడినైనా సరేనండి, ఇక్కడ స్త్రీ పురుషుల భేదం లేదు. శుక్రుడు అనేటటువంటి వాడు కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి కాముకత్వము, కోరికలు ఎక్కువ అవ్వటం, కాంటాక్ట్స్ ఎక్కువ అవటం, ఇల్లీగల్గా వారికంటూ ఆలోచన శక్తి కలగటము, సౌఖ్యము కోసము శని యొక్క దృష్టి కూడా శుక్రుడి మీద పడ్డం చేత తన మన లేకుండా, చిన్న పెద్ద అని కూడా లేకుండా కొంతవరకు వీరిలో అతి కాముకత్వమైనటువంటి లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పార్వతీ పరమేశ్వరుల యొక్క ధ్యానం చేయండి. ఆ యొక్క కంట్రోలింగ్, ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా కంట్రోలింగ్ వస్తుంది. అట్లాగే భార్యాభర్తల మధ్య మరి కుజుడు సప్తమంలో ఉండి శుక్రుని కూడా చూస్తున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య విభేదత్వాలు కలగడానికి అవకాశం ఉంటుంది సెప్టెంబర్ 3 వరకు కూడా. దానివలన వీరు లీడర్ల దగ్గరికి వెళ్ళటము, లేకపోతే వ్యాపారంలో భాగస్వాముల మధ్య కూడా కొన్ని సమస్యలు వచ్చి ఈ పంచుకునేటటువంటి వ్యవహారం ఏదైతే పెట్టుబడి పెట్టుకున్నారో, ఇక మా వ్యాపారంలో మనం రద్దు చేసుకుందాము, ఈ ఉన్నటువంటి మనం పెట్టుబడి పెట్టుకున్న దాంట్లోంచి మూలధనంలోంచి తీసేసుకుందాం అనుకున్నప్పుడు వీళ్ళ మధ్య కొంచెం తగాదాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ధనపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఇక వివాహం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి వివాహం చేసుకునే అవకాశం, కుటుంబ సభ్యులతో చక్కగా అనుకూలంగా మాట్లాడతారు. వారు ఎవరైనా ప్రేమించి ఉంటే పూర్వంలో నేను ఫలానా వాళ్ళని ప్రేమించాను, నేను వీళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని కుటుంబ సభ్యులతో చర్చించటం, దానికి ఒక్కొక్కసారి వీళ్ళు అగ్రీ అవ్వటం, లేకపోతే కష్టమైనా సరే ఒప్పుకోవాల్సిన పరిస్థితి కలగటం, ఇలాంటివి కూడా ధనుస్సు రాశి వారికి జరుగుతుంది. దానివల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే కుటుంబ విభేదాలు. అట్లాగే వీళ్ళు భార్యతో కానీ, భార్య భర్తతో కానీ రఫ్గా మాట్లాడినా,
దానివల్ల కూడా కుటుంబాలలో చీలికలు వస్తాయి, జాగ్రత్త. సంతానానికి సహాయం చేసే విషయంలో ధనుస్సు రాశి వారు కాస్త ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాస్త పట్టుకొని ఉండటానికి ప్రయత్నం చేయండి. సంతానానికి సలహా ఇచ్చినా కూడా వారు మీ మాట లక్ష్య పెట్టకపోవటం, వారు మీ మీద ఉగ్రంగా ప్రవర్తించడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కుజగ్రహం మనం. అట్లాగే వీరికి అష్టమంలో గురుడు ఉండటం ద్వారా ఆర్థికంగా కొంచెం వ్యాపారపరంగా ఆకస్మికంగా కొంత నష్టాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. గృహపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా, గృహంలో మార్పులు జరగటం, సంతానపరమైనటువంటి కొన్ని సమస్యలు కలగటం, అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరగటం. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి కొంతమందికి వివాహ సంబంధిత ప్రక్రియలు జరుగుతాయి, వివాహం చేసేయాలి పిల్లలకి అని, కానీ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. దానికి కారణమే కుజరాహుల యొక్క నక్షత్ర పరివర్తన, అర్ధాష్టమ శని. అయితే మీరు తప్పకుండా ఇందాక నేను చెప్పిన పూజల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. దానివలన ఏంటంటే జాతకంలో ఇప్పుడు మరి వీళ్ళకి గోచారంలో సప్తమంలో కుజుడు ఉన్నాడు అంటే ఇక్కడ అర్ధాష్టమ శని ఎట్లాగో అక్కడ మరి కుజదోషం నడుస్తున్నట్టు లెక్క. కాబట్టి చేసే వివాహాలు కానీ చేసుకునేటప్పుడు కానీ కొన్ని ఇబ్బందులు బంధువుల వలన కావచ్చు, లేకపోతే వీళ్ళు విదేశాల నుంచి రావాలి, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఏవో సమస్యలు కలిగి ఆగిపోవటం లాంటివి కూడా, రద్దు జరగడం లాంటివి కూడా జరుగుతుంది. అందుకనే వీరు తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధనలు అధికంగా చేసుకోవాలి. ముఖ్యంగా వీరు ఉద్యోగంలో స్థిరత్వము కలుగుతుంది అనుకున్నా కూడా సెప్టెంబర్ 7 తర్వాత కొంత అనుకూలతలు కలుగుతాయి. వ్యాపారంలో విశేషమైనటువంటి అభివృద్ధి, పెట్టుబడులు పెట్టడము ఇలాంటివన్నీ కూడా చక్కగా జరుగుతాయి. కొంచెం ఓపిక పట్టండి. ఈ లోపల ఈ శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవి ఆరాధన చేయండి. సెప్టెంబర్ 2 తర్వాత శుక్రుడు లాభంలోకి వచ్చినప్పుడు మీ అప్పులన్నీ తీరిపోయే అవకాశం లభిస్తుంది. కుటుంబంలో సౌఖ్యం కలుగుతుంది, వివాహ యోగం కలుగుతుంది. అట్లాగే కొంతమందికి వ్యాపారపరంగా పెట్టుబడులు పెడితే గురుగ్రహ బలం లేకపోవడం ఇబ్బంది. కాబట్టి వీళ్ళు దక్షిణామూర్తిని, చదువుకునే విద్యార్థులు కానీ, రియల్ ఎస్టేటర్స్ కానీ, లేకపోతే ఊరినే గృహాలు మారుతూ ఉండటం, వాహనాలు మార్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దక్షిణామూర్తి వారిని సేవించండి. ఆయనకి సంబంధించిన గుళ్ళు దర్శించండి, శుభం జరుగుతుంది. ఓం నమో నారాయణాయ నమః.